ప్రస్తావించింది ఆంధ్రజ్యోతి. దానికి కారణం ఏంటి అంటే ఆయన పిఏ కేఎన్ఆర్ కేఎన్ఆర్ మీద ఉన్న కేసులు కానివ్వండి, దాని మీద జరుగుతున్న విచారణ కానివ్వండి. ఈ నేపథ్యంలో జగన్ చుట్టూ కోటరీలో ఉన్న వాళ్ళు జగన్కి తెలియకుండా ₹1,00,00,000 వెనకేసేసుకున్నారా, ₹1,00,00,000 దోచేశారా అంటే ఆయన కటౌట్ చూపించే మొత్తం దండేసుకున్నారు. ఇందులో కాస్తంత సింపతి కూడా వ్యక్తం చేసింది ఈరోజు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయనకి తెలియదేమో ఇవన్నీ, ఆయనకి తెలియకుండానే వెనక ఇదంతా చేశారేమో, నిజంగా ఆయనకి తెలియకుండా జరుగుతాయా లేదా జరిగాయని ఒప్పుకోవాలా అక్కడ అనేది ఒకటి. అలాగే త్వరలో వీటన్నిటికీ సంబంధించి ఓకే కేఆర్ఆర్ని అరెస్ట్ చేస్తారా నెక్స్ట్, లేదంటే ఇప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ని ఎవరినో తీసుకెళ్లారట మనోహర్ అనే వ్యక్తిని, ఆయన నోరు విప్పితే కనుక జగన్కి వెళ్ళాయి ఇవన్నీ సూట్ కేసులు ఆ కుర్రోడ్ ద్వారా ఆఫీస్ బాయ్ ద్వారా పంపించాడు కేఆర్ఆర్, నోట్ల కట్టల బ్యాగులు తీసుకెళ్లారు, ఇవన్నీ రాసుకొచ్చారు. అలాగే సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ ఇద్దరికి సంబంధించి కూడా త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అనేది లిక్కర్ స్కామ్ వ్యవహారం సంబంధించి కానీ ఏదైనా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా అంటే కోటరీ గురించి ఒకసారి పెద్ద చర్చ జరిగింది ఎప్పుడైతే సాయిరెడ్డి గారు మాట్లాడారో తర్వాత, మళ్ళీ ఇప్పుడు దాన్నే ప్రస్తావిస్తున్నారు. జగన్కి తెలియకుండా ఏమన్నా నిజంగా ఇలాగా వెనకేసుకున్నారా లేదంటే కోట్లు దోచేశారా అనేది ఆ యాంగిల్ ఏమైనా చూడొచ్చా? అంటే వీళ్ళు ఏంటంటే పబ్లిక్ని కన్విన్స్ చేద్దాం అన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కన్విన్స్ అవుతారు, జనసేన వాళ్ళు కన్విన్స్ అవుతారు, బీజేపీ వాళ్ళు నవ్వుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా కన్విన్స్ చేశారు మొదట్లో కోటరీ అన్నటువంటి. కాబట్టి తర్వాత గ్రహించినప్పుడు అర్థమయ్యేది ఏంటి, లీడర్ ఈజ్ ఫైనల్. వీళ్ళు రాసే వార్తల్లోనే 20 రకాల వాదనలు వీళ్ళే సృష్టిస్తారు. ఇప్పుడు మద్యంలోనే ఉంది, జగనే డబ్బులు తినేశాడు, ఈ తిన్న డబ్బులు పనిచేశాడు త్రూ చెవిరెడ్డి, రైట్. మరి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? మళ్ళీ ఎవరు పట్టుబడ్డా ఎవరి మీద చూసినా వాళ్ళ దగ్గర డబ్బులన్నీ మద్యం డబ్బులే. ఎంతమందికి లెక్క డబ్బులు పంచడానికి అది ఏమన్నా ప్రత్యేక విరాళమా ఏంటి? ఎందుకు ఇస్తాడు జగను? బేసిక్గా కేఎన్ఆర్ నువ్వు 100 కోట్లు ఉంచుకో, చెవిరెడ్డి నువ్వు 200 కోట్లు ఉంచుకొని ఇస్తాడా? ఇక్కడ జరుగుతున్నది ఒకటే, ప్రాక్టికల్గా మీడియా మాఫియాగా మారి మీడియా మాఫియా ఒక కథని సృష్టిస్తుంది. ఈ కథ చుట్టూ పబ్లిక్ని అటే చర్చ జరిగేటట్టు చేస్తుంది, మిగతా అంశాలు చర్చ జరగనివ్వదు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే అంశాల మీద చర్చ జరగనీయకుండా ఉండాలా, రెండవది ప్రభుత్వపు వైఫల్యాలను ప్రస్తావించకుండా ఉండాలి, ఎదుటి వాళ్ళనే దుర్మార్గులుగా నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఇది అధికార పక్షపు ఫార్ములా అని అధికార మీడియా కూడా నడుపుతున్నది. వీళ్ళు చెప్పే వాదనకి మాట్లాడేదానికి పొంతన లేనిది ఏంటంటే, డబ్బులు జగన్ సంపాదించుకుంటే వీళ్ళందరూ కోట్ల ఎట్లా వస్తాయి? ఇప్పుడు కేఎన్ఆర్ మామూలుగా అయితే కనుక కేఎన్ఆర్ వివరణ ఇవ్వకపోతే అదే నిజమని నమ్మచ్చు. ఇప్పుడు ఆ వివరణలో ఏం కనబడుతుంది, ఎక్కడో ఏది విశాఖపట్నంలో ఏదో భూమికి సంబంధించిన వాదం, అందులో 12 పార్టీలు ఉంటే ఆ 12 పార్టీల్లో 20 ఇంకొక 10 పార్టీలు చెప్పుకుంటే అందులో ఒక పార్టీలో ఒక ₹2.5 కోట్ల వీళ్ళు బావమరిది ఎవరో పెట్టుబడి పెడితే ఆ దానికి వాళ్ళు సెటిల్మెంట్ కింద భూమి ఇచ్చినటువంటి వివాదం ఉంటే దాన్ని తీసుకొచ్చి కేఎన్ఆర్కి ఆ 90 కోట్లు 100 కోట్లు రాసి ఇచ్చేశారు అన్నమాట ఆ వ్యవహారం. ఇంతకీ అసలు విషయం ఏంటి? అదంతా నడిపించి వీళ్ళు చెప్తున్నటువంటి పేరు ఆయనేమో చంద్రబాబు గారి మనిషి, సింగపూర్లో బాబు గారు వెళ్ళినప్పుడల్లా కార్యక్రమాలు చూసుకునేటువంటి మనిషి అన్నది వీళ్ళు చెప్తున్నట్టు. ఇది మనకెవడికి తెలియదు కదా, అది ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి నిజమని నమ్ముతాం, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది నిజమని నమ్మం. ఇక్కడ బేసిక్గా ఒక ఫండమెంటల్ సూత్రం ఏంటంటే, అంటే మనకి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే జగను 1000 కోట్లు సంపాదించాడు అనుకుందాం, లేదు 10,000 కోట్లు సంపాదించాడు అనుకుందాం. ఈ 10,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం తగ్గాలి కదా, మరి రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరిగింది? ఇది ఫస్ట్ లాజిక్. రాష్ట్రానికి అప్పటిదాకా మనకి ఒక ఇన్ని 100 కోట్లు వస్తుంది, 1,400 కోట్లు 1,500 కోట్లు సంథింగ్ ఆ అమౌంట్లు వస్తున్నది. జగన్ వచ్చాక 2,500 కోట్లేమో వెళ్ళింది ఆదాయం. ఆదాయం పెరిగింది 1,700 కోట్లు ఎండింగ్ ఇయర్, 2,500 కోట్లు జగన్ వచ్చాక వెళ్ళినటువంటిది. అంటే పెరిగినట్ట ఆదాయం తగ్గినట్ట? పెరిగింది. అంటే జగన్ అప్పుడు తినదలుచుకుంటే అవి తీసేసుకోవాలి కదా, ఆదాయాన్ని పెంచి చూపించాడు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ప్రైవేట్ మద్యం దుకాణాలు పెడితే, బెల్ట్ షాపులు పెడితే, బార్లకు ఓపెన్ లైసెన్సులు ఇస్తే, మళ్ళీ ఇప్పుడు అదేదో బీర్ షాపులు పెడుతుంటారు, తర్వాతన పబ్బులు గిబ్బులకి అదేదో
ఇప్పుడు ఏదో గంబు కొత్తది పెడతాను అంటున్నారు కదా, సరే పోనీ అది పక్కన పెట్టండి. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో ఉమ్, జగన్ కంటే కూడా ఇంకా ఆదాయం పెరగాలి కదా మీ దగ్గరికి వచ్చేటప్పటికి. అవును. ఎందుకు పెరగలేదు? ఉమ్, ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా మీరు ప్రైవేట్ దానికి 10 ఇంతలు పెడితే, పర్మిట్ రూమ్స్ కావచ్చు, తర్వాత బెల్ట్ షాపులు కావచ్చు, ఇన్ని ఉన్నప్పుడు ఉమ్, జగన్ 25,000 కోట్లు అమ్మితే నువ్వు 40,000 కోట్లు అమ్మి తీరాలి కదా. అవును. పైగా ఇప్పుడు రేపటి నుంచి ఏదో బాటిల్ సైజులు పెంచుతున్నారట. సైజు పెంచడం కాదు, తగ్గిస్తారు. ఆహా, మొన్న వీలు రాసిందే. ఇప్పుడు దాంట్లో మామూలుగా తెలివితేటలు ఏంటంటే 9 ఇప్పుడు మనకి 750 ml అలా ఉండేది, ఇప్పుడు దాని 1000 ml అంటే 1 లీటర్ ఇలా చేస్తారు. కాదు అవి మీరు నూనెలో ఉహు, ఈటట్లో వీళ్ళు చేయబోతున్నది ఏంటి అంటే ఉమ్, మనకి ఇప్పుడు హోటళ్లలో ఉమ్, మైసూర్ బజ్జీనో ఇడ్లీనో తింటాం. ఉమ్, ఉమ్, వాడు రేటు తగ్గించకుండా, రేటు పెంచకుండా ఏం చేస్తాడు, సైజ్ తగ్గిస్తాడు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు బాటిల్ 700 మిల్లీలీటర్ల బాటిల్ 300 మిల్లీలీటర్లు ఇస్తారు, 400 మిల్లీలీటర్లు ఇస్తారు. ఆహా, బాటిల్ సైజ్ తగ్గిస్తారు, అవును. రేటు కొంచెం తగ్గిస్తారు. ఓకే, అప్పుడు అంటే తాగేవాడు 2 బాటిల్ తాగాలి అది. అదే ఈ 99 రూపాయల లెక్కరేమో కొంత ఇస్తున్నారు వాళ్ళు, అదే, అవును. 5% మించి అవ్వట్లేదు. అవును. జనాలేమో కొనగలిగిన కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి అలాగని అది తగ్గించమంటే తగ్గించరు. అవును. ఇది సిస్టమ్ నడుస్తుంది. సరే అది పక్కన పెడితే అది ఒక ఆదాయమే. అంతే. ఇది వీళ్ళ లెక్క ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ఒకటి జగన్ తినేశాడు అనుకుందాం, జగన్ తినేస్తే ఆదాయం పెరగకూడదు. అవును. రెండోది జగనే తిన్నప్పుడు జగన్ ఎంతమందికి ఎందుకు పంచుతాడు? చెవిరెడ్డికి, మిథున్ రెడ్డికి ఇప్పుడు 27 మందో 30 మందినో పెట్టారు. ఎంతమందికి డబ్బులు ఎందుకు పంచుతాడు జగన్? లేదా ఎంతమంది పంచుకుంటే ఇంకా జగన్ దగ్గరికి ఏం మిగులుతుంది? ఇంకా అది ఎంతమంది పంచుకుని పంపితే ఇంకేం మిగులుతుంది అక్కడ? కాబట్టి ఇక్కడ దాంట్లో పోనీ ఇదే నిజమైతే, జగన్ ఇప్పుడు అయినా కూడా 1,00,000 కోట్లు సంపాదించాడు, లేదో 10,000 కోట్లు సంపాదించాడు అనుకుందాం. మరి అంటే ఇప్పుడు దానికి 4 లీడు సంపాదిస్తున్నట్టుగా లెక్క. ఆ లెక్కన అంటే ఒక లిక్కర్ స్కామ్ అనే కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ మీద ఓన్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కంటే వివిధ రూపాల్లో ఆయన కాంట్రాక్టర్ లోపంలోనో, లేదంటే ఈయన తిరుపతిలో ఏదో బంక్ ఏదో పెట్టుకున్నాడంటే అది చాలా తక్కువ లీవ్ తీసుకున్నాడంటే ఆ రూపంలో కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఆ మనోహర్ అతనితో బ్యాగులు పంపించాడంటే ఈయన, మరి వీళ్ళు రాశారు, మరి వీళ్ళు చూసారా, మరి సిట్ చెప్పిందో, సిట్ విచారణలో తేలిందని. ఏ సొమ్మదంతా వీళ్ళు ఏంటంటే, ముందు మనకి సినిమాలో ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే తయారు చేసేసుకుని ఆ తర్వాత యాక్ట్ చేస్తారు. ఇప్పుడు సిట్ ప్రస్తుతం చేస్తుంది అదే, ముందు స్క్రిప్ట్ ముందు రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోతుంది, దానికి అనుగుణంగా పాత్రలను ప్రవేశపెడతారు వీళ్ళు అవసరమైన వాళ్ళతో. ఇప్పుడు అతన్ని గట్టిగా బెదరేస్తే, నువ్వు రేపు పొద్దున పోతావు నేను లేపేస్తాం అన్నారు అనుకో, ఏడ సంతకం పెట్టమంటూ చెప్పాయా, చెవిరెడ్డి గన్మెన్ ఏం చేశారు అట్లాగా. ఆ తర్వాత వచ్చి మళ్ళీ సారీ అని చెప్తాడు. అట్లాగే ఇప్పటికి 3-4 ఇలా నాయకులకు సంబంధించిన మనుషులతో చేయించారు. అదే టైప్ లో ఇది కూడా ఉంటుంది. ఇవి నిలబడే కేసులు కాదని వీళ్ళకి తెలుసు. బేసిక్ గా ఏంటంటే, నిరంతరం జగన్ చుట్టూ ఉన్న మనుషులందరూ తినేసేవాళ్ళు, వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, జగన్ కూడా మంచోడు కాదు అని ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఒక కథ అల్లుకుంటూ వెళ్తానే ఉంటారు. ఇక రోజు ఇది అయిపోయిందంటే మళ్ళీ ఇంకో సిరీస్ తీసుకుంటారనమాట. అది అంటే జగన్ కి డబ్బులు అందలేదు, లేదంటే జగన్ చేయలేదు అంటే జగన్ కి తెలియకుండా జరిగిందా ఇదంతా? అంటే ఇక్కడ నేను అనేది అదే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ మీద ఉండే సింపతిని వీళ్ళు ఇదంతా జరుగుండదులే అనుకుంటారు. అదే ఇప్పుడు జగన్ కూడా చెప్పకుండా వీళ్ళు తినేసి ఉంటారంటే ఏమో అయ్యి ఉండొచ్చు రోయ్, నాకు తెలియదు రోయ్ అనుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక అపనమ్మకం కలగాలి. ఇప్పుడు కేఎన్ఆర్ ని చూస్తే, లేకపోతే నాకు నేను ఇంత ముందు కూడా గమనించాను, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళు కనబడ్డప్పుడు నమస్కారం పెడతారు ప్రతి ఒక్క కార్యకర్త. జగన్ కి ఎట్లా పెడతారో వీళ్ళకి అట్లా సజ్జలు కానీ విజయసాయి రెడ్డి వాల్యూ తగ్గించడం అనమాట. అలా చూడగానే మనకు ఈ సార్ను కూడా ముంచేసి తినేసాడు ఫీలింగ్ రావాలి. ఒక ఏహ్య భావం లేకపోతే చులకన భావం రావాలి. రేపు ఎలక్షన్ ముందు వెళ్ళామని ఫోన్ చేసినా పెద్ద రెస్పాండ్ అవ్వరు కొంతమంది. అంటే ఇలా అనుకుంటే ఒకటేమవుతుందంటే, ఇప్పుడు జగన్ ని కలవాలని నేను వెళ్ళి అడిగాను అనుకోండి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన పర్టికులర్ గా నా కోసం అని చెప్పి వెళ్ళి జగన్ ఏం అడుగుతాడు? జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4-5 పేర్లు చెప్తాడు, అందులో మన పేరు కూడా చెప్పాడు అనుకోండి, అతనితో ఏముంది అబ్బా అన్నాడు అనుకోండి, ఈయన మనకి చెప్పడు. మనమేమనుకుంటాం, జగన్ ఈయన దూరం చేస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఈ సజ్జల మీద కోపమైనా, ఇంతకుముందు విజయసాయి రెడ్డి మీద కోపమైనా, కోటర మీద కోపం అంతా అదే. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన జగన్. ఇప్పుడు ఇవాళ ఉన్నారు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంటే వచ్చేస్తున్నారు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఎప్పుడో వారంలోనూ 10 రోజులకు 4 రోజులకు ఒకసారి వెళ్ళి చంద్రబాబు గారు
ఎలా తెలుస్తుంది ఆయన వెళ్ళాడని అక్కడ కూర్చుని ఆయన ఉంటాడని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటారా నెల రోజులు? లేదు కదా. లోకేష్ కోసం కూర్చుని ఉంటారు నెల రోజులు. ఆ రోజున ఏర్పాటు చేసుకుంటున్నారు చకచక. అంతే. మిగతా టైంలో అంతే మరి కార్యకర్తలకు ఏడగలుగుతున్నారు, అసలు ఎమ్మెల్యేలకే దొరకట్లేదు కదా. కానీ ఇప్పుడు అసలు వీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. జగన్ అయితే అందుబాటులో ఉండేవాడు కాదు. ఇదంతా ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఇప్పుడు ప్యూర్లీ జగన్ చుట్టూతో ఒక మైండ్ గేమ్. జగన్ మంచోడు కాదు, జగన్ కి సంబంధించి గొడ్డల పార్టీ, జగన్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కోటరీ దుర్మార్గులు. అదే చంద్రబాబు గారు వచ్చేటప్పటికి దేవుడు, అందరికీ ఆశ్రయం ఇస్తాడు, అడిగిన వాళ్ళందరికీ సహాయం చేస్తాడు. అలాగే బాబు గారితో పాటు లోకేష్ గారు కూడా అదే అంశాన్ని పురిగిపుచ్చుకున్నారు. అభివృద్ధి చేతచ్చు, వీళ్ళకి సంక్షేమం చేతచ్చు. అదే సందర్భంలో తప్పులు చేసినటువంటి వైసీపీ వాళ్ళని శిక్షించేటటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు. ఈ పాయింట్స్ అన్నిటిని చూపించి ఇటు తెలుగుదేశం వాళ్ళని సంతృప్తి పరచాలి. రెండవది ఏంటంటే ఆ కట్టర్ కార్యకర్తలకు ఉన్నటువంటి మనోవ్యాధి ఉంది కదా, ఆ మనోవ్యాధి తీర్చడం. రోజు అసలు జగన్ గడికి ఉత్సవోపిస్తున్నారా వాళ్ళు మాట్లాడుకుంటే మందు దగ్గర మందు కూర్చునేటప్పుడు అక్కడ కూర్చుని వినండి తెలుస్తుంది. జగన్ గడికి ఉత్సవోపిస్తున్నాడు. ఒక్క పిఏ శ్రీనివాస్ని ఏడిపించాడు జగను. ఇప్పుడు చూడు వాడి దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లోకేష్ చెక్కేస్తున్నాడు మామ. ఎక్కడ డాష్ చెక్కేస్తున్నాడు మామ. అయిపోయింది అడి పని. పోసుకున్నారు ఒకళ్ళు. బాబు చంద్రబాబుని మాత్రం మనం మెచ్చుకోవాలి. ఇది ఈ ఫీల్. మందుకి బదులు వచ్చే కిక్ ఉంటుంది చూడు, లేదా మందు తాగినప్పుడు వచ్చే మాటల కిక్. ఇది ఇప్పుడు ఆ ఫార్ములా ఇదంతా కూడా నడిచేది. ఒక రకంగా నిజంగా సజ్జల భార్గవ రెడ్డికి సజ్జల రామకృష్ణ రెడ్డికి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం అంటే మొన్న జగన్ గురించి రాశారు ఈడీ నోటీసులు ఇస్తుందని, ఇప్పుడేమో వీళ్ళకి ఇవ్వబోతున్నారని చెప్పి వీళ్ళు రాశారు. నిజంగా ఇవ్వబోతున్నారా వీళ్ళకి? అంటే ఈ మధ్యన కాలం వీళ్ళు ఏంటంటే లెక్కేసుకుంది, లిక్కర్ కేసుకు సంబంధించి ముందు కేసు పెట్టి సిఐడి వాళ్ళు ఈడీకి పంపించారు. త్రూ అట్టించి కూడా విచారణ ప్రారంభమైంది. అవి క్లోజ్ అయిపోయినాయి, ఛార్జ్ షీట్లు ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఈడీ కూడా అక్కడితో క్లోజ్ చేసేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా విచారణ ప్రారంభించి వీళ్ళు జగన్ దాకా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అంతిమ అంశం జగన్ అన్నట్టు. ఈడీ వీళ్ళందరిని అడుగుతుంది ఇప్పుడు ఏంటి, ఈడీ సపరేట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఏమీ లేదు. వీళ్ళు ఏ డేటా అయితే పెట్టారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇతను కేఎన్ఆర్ గురించి ఆయనకి ఏ రూపంలో ఉందో ఈయన బ్యాంక్ అకౌంట్ ఏదో పసిగడతారు. అందులో ఏ రూపంలో ఉందో ఆదాయం చూపెట్టి అది వీళ్ళ పేపర్లో అవన్నీ కూడా బినామీలే అని చెప్పేస్తారు వాళ్ళందరిది కూడా. దాన్ని ఆ తర్వాత ఇప్పుడు ఎవడో ఒకరిని పట్టుకెళ్ళి వాళ్ళతో ఇదంతా నేను చూశాను, అతను దుర్మార్గుడని, అతను సంపాదించుకున్నాడని రాస్తారు. ఇదంతా బేస్ చేసుకుని ఇదంతా జగన్ దగ్గరికి అన్నటువంటి చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చెప్పించేది ఈడీకి కుదరదు. ఈడీకి ప్రైమరీ ఎవిడెన్స్ కావాలి, జగన్ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినట్టు. అదే కదా. అవును, అది వీళ్ళు నోటి మాటలు కాదు. అంటే వీళ్ళు ఏదో 250 కేజీల బంగారం, అదే లేదంటే ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పారు కదా, ఫస్టే చెప్పారు. కానీ ఈడీ అటు వెళ్ళలేదు కదా. ఎందుకని, ఆ బంగారం కొన్నటువంటిది పాన్ కార్డు ఇచ్చినప్పుడే అవతల పర్సన్ రికార్డెడ్ అయిపోయాడు. వాడు వ్యాపారస్తుడే, వాడు వీళ్ళకే ఇచ్చానని నేను చెప్పలా, జగన్కి ఇచ్చాను. వీళ్ళు రాశారు, అతను కొనుక్కున్నాడు. ఇది సంబంధిత ట్యాక్స్ అధికారులకు కూడా పోతాయి. అదే అంటే మనీ ట్రాన్సాక్షన్ నిరూపించలేనప్పుడు అసెట్స్ రూపంలో వెళ్ళింది, అది కూడా అది కుదరదు. అంటే జగన్ కి వెళ్తే కుదురుతుంది. జగన్ కుటుంబానికో గనక వాళ్ళ పేరుతో ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే వెళ్తది. అది ఆల్రెడీ ముదిరిపోయినాం కదా. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఈడీ కేసులు, సిబిఐ కేసులు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే తిరుపతి లడ్డు, వివేకానంద లడ్డు, ఈటెట్లోనో లేకపోతే నకిలీ లెక్కర్లోనో సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ అతనికి తెలుసు ఎలా ఎట్టించి ఎడిపోతాయి అనేది. అతను ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడ చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్త పడ్డాడు. చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్త పడ్డాడు. వీళ్ళు ఆ మట్టిని బురద వేసేద్దాం అనుకుంటున్నారు. సమస్య అందుకని ఎక్కడా కూడా దర్యాప్తు సంస్థలు చిన్న చితక వాళ్ళ విషయంలో మూవ్ అవ్వగలవు, కానీ పెద్దోళ్ళ విషయంలో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా పోవు. మమతా బెనర్జీని ఏమన్నా అరెస్ట్ చేశారా? పినరయి విజయన్ ఏమన్నా అరెస్ట్ చేశారా ఈడీ వాళ్ళు? లేదు కదా. ఆ పెద్ద తలకాయ జోలికి వెళ్ళినప్పుడు కోర్టులు సీరియస్ గా తీసుకుంటే సాక్ష్యం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విషయంలో ఈడీ కారణంగా దెబ్బతిన్నారు కేసు. ఎందుకంటే ఈడీ దగ్గర ఏది నీ దగ్గర ఆధారం పొమ్మను అన్నది కోర్టు. ఇప్పుడు చివరికి కోర్టు కొట్టేసేస్తేనే కదా మళ్ళీ వీళ్ళు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసుకోవాల్సి వచ్చింది. అంత కరం పట్టింది ఎందుకని? నువ్వు కేజ్రీవాల్ లాంటి మీద ఎట్లా ఎవడో చెప్పాడని కేసు ఎట్ట పెడతావని అడిగింది. అది చూసాక జగన్ మీద ఎట్ట కేసు ఎట్టేస్తారు వీళ్ళు? మెయిన్ ఏంటంటే సమస్యల్లా
సిఐడి భుజం మీద నుంచి కాల్చడానికి వర్కౌట్ కావట్లా, ధైర్యం కావట్లా ప్రభుత్వానికి. అవును. జగన్ కూడా ముందు చంద్రబాబు మీద సిబిఐ ఈడీల ద్వారా ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు. అప్పుడు కూడా ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళే కేసు పెట్టేశారు చివరికి. ఇప్పుడు కూడా టెంప్టేషన్ లో చివరికి ఈడీ వెళ్ళకపోతే వీళ్ళే ఏమన్నా అరెస్ట్ చేస్తారని చూడాలి జగన్. కేఎన్ఆర్ విషయంలో వైసీపీలోని లీడర్లు కూడా కొంచెం ఆలోచిస్తున్నారా ఆయనకి సపోర్ట్ చేసి బయటకు వచ్చి మాట్లాడే విషయంలో? ఒకళ్ళిద్దరు ఏదో మామూలుగా పేర్నాలి లాంటి వాళ్ళ సందర్భంలో మాట్లాడడం తప్ప ప్రత్యేకించి ఈయన కేసు విషయంలో పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే అవసరం లేదు కదా ఇప్పుడు దీంట్లో మాట్లాడి ప్రత్యేకించి అవతల కావాలనుకుంటే పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు వస్తుంది. వాళ్ళు ఒక చెయ్యి ఎట్లా ఇసురుతున్నారు, రెండో చెయ్యి మనం ఇట్లా పెడితే చప్పట్లు అవుతుంది. మనం ఇక్కడ మాట్లాడకపోతే ఏమవుద్ది, ఇప్పుడు ఎట్లాగూ విమర్శించేదానికి ఏమి కంట్రోల్ ఏమి లేదు అక్కడ. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క దానికి వివరించుకుంటూ వచ్చారనుకోండి, దానికి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అది పేపర్ వరకే కన్ఫైన్డ్, అది బెటర్ అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా క్వార్టరీలో ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది ఆయనకి. చూడాలి ఒకసారి, అలర్ట్ అవ్వాలా ఆయనకి. అది ఉండుంటే అసలు వాళ్ళు ఎవరు ఉద్యోగంలో ఉండేవాళ్ళు కాదు కదా. అవునా? ఇప్పటికి కూడా ఆయన ఏం మాట్లాడలేదంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అనేది ఆయనకి అర్థం అవుతుంది. ఆయన నిజంగా ఆయనకి తెలియకుండా తినుండుంటే గనక ఊరుకుంటాడా? అంటే మరి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఇన్ని కోట్లు? అతను చెప్తున్నాడు కదా ఇప్పుడు చెవిరెడ్డికి ఆస్తి అండి, చెవిరెడ్డికి లేదా మిథున్ రెడ్డికి ఆస్తి అండి. ప్రతి ఒక్కళ్ళు ఇంత ముందు ఏదో వాళ్ళ వ్యాపారాలు వీళ్ళు చెప్తున్న వార్త ఎట్టుందంటే, ఇదివరకు వీళ్ళందరూ పునుగులు బజ్జీలు వేసుకుని అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు అకస్మాత్తు కోటీశ్వర్లు అయినట్టు చెప్తున్నారు. అదే ఇదివరకు అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు వీళ్ళ డ్రైవర్లును ఇంట్లో బండిరోతులకు కూడా ఉన్నాయి. అప్పుడేమో వాళ్ళందరూ సత్పురుషులే, వీళ్ళు దుర్మార్గులు, ఏది నిజంగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కేఎన్ఆర్ది కూడా అతను ఏం చెప్తున్నాడు, అప్పటి నుంచి వ్యాపారాలు ఉన్నాయి అతనికి. ఇతనికి కేవలం ఒక పిఏగా చేస్తున్నాడు అసిస్టెన్సీగా, అది రాజకీయ పరంగా. వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నోళ్ళు మాక్సిమం ఎవడ వ్యాపారాలు అడుకున్నాయి. వ్యాపారాలతో పాటు ఇది ఒక వ్యాపకం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, నిన్న అతనిది లెక్కరు డ్రగ్స్, మొన్న ఇప్పుడు నిన్న ఇంకొక అతనిది ఏదో దొరికారు కదా టీడీపీ అతనిది డ్రగ్స్, ఇంకోటి ఏదో దొరికినాయి అతనిది డ్రగ్స్, నిన్న ఇంకొక అతనిది ఏదో దొరికినాయి కేసులు. ఇవి చర్చకి రానియరు ఇక్కడ బేసిక్ గా. కీలకమైనటువంటి నేతలది చర్చలకి రానియరు, అటు పక్కకే నడుపుకుంటూ వెళ్తారు. టీడీపీకి సంబంధించిన నేతలది డైరెక్ట్ గా పట్టుబడ్డా సరే ఇన్ని వార్తలు రాశారు కదా, అసలు డ్రగ్స్ పట్టుకుంటే కూడా డ్రగ్స్ అమ్ముతున్నాడు అని రాశారు కదా. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడి చివరికి అక్కడ పోలీసులే ఓపెన్ గా చెప్పారు. మరి ఏంటి కేసు? నకిలీ మద్యం ఇంట్లోనే పెట్టి మిషన్ పెట్టి తయారు చేస్తే అదేమో జోగి రమేష్ మీద పెట్టారు. ఇప్పుడు ఆ నిందితుడు అక్కడి నుంచి వస్తే ఇప్పుడు అతని మీద కేసు లేదు, 17వ నిందితుడు కేసు. అంటే ఇక్కడ ఏంటంటే మీడియాని అడ్డు పెట్టుకుని వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరిస్తా నడుపుతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఏమోలే, అదేదో మనకు ఒక సామెతలు ఉన్నాయి కదా, నిప్పులేందో పొగరాదు, అలాంటి వాటిని క్రియేట్ చేయడమే వీళ్ళ ఉద్దేశం కూడా. అది అలా గడిపేస్తారు ఇంకొన్ని రోజులు. రైట్, చూద్దాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, ఇప్పుడు ఆ పాయింట్ రేజ్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటారా ఒకసారి, లేదంటే ఇవన్నీ ఆయన లైట్ తీసుకుంటారు? ప్రస్తుతం అదే చేస్తున్నారు, ఇంకేం జరుగుతుంది భవిష్యత్తులో చూద్దాం.